కోవిడ్ ప్రభావంతో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుండి పనిచేసే వెసులుబాటును కల్పించారు. ప్రస్తుతం కోవిడ్ పూర్తిగా తగ్గిపోయిన నేపథ్యంలో ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తున్నాయి. ఇప్పటికే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, హెచ్సిఎల్ వంటి దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులు వారానికి కనీసం 3 రోజుల పాటు ఆఫీసుకు రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేశాయి. ఇప్పుడు అదే దారిలో మరో టెక్ దిగ్గజం ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. వారానికి కనీసం 3 రోజుల పాటు కార్యాలయం నుంచి పని చేయాలని భారత్లోని ఉద్యోగులను అమెరికా ఐటీ సంస్థ కాగ్నిజెంట్ ఆదేశించింది. ఇప్పటికే చాలా సంస్థల ఐటీ ఉద్యోగులు వారంలో కనీసం 3 రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కాగ్నిజెంట్ కూడా తమ ఉద్యోగులు వారంలో 3 రోజులు ఆఫీస్కి వచ్చి పని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను టీం లీడర్లు నిర్ణయిస్తారని కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ తెలిపారు. దీంతో భారత్లోని కాగ్నిజెంట్ ఉద్యోగులు తప్పనిసరిగా ఆఫీసులకు రావాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం దాదాపు అన్ని దిగ్గజ సంస్థలు ఇదే అమలు చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు వారానికి 5 రోజులు అంటూ ఉంటే కొన్ని కనీసం 3 రోజులైనా రావాలని కోరుతున్నాయి. మరోవైపు కాగ్నిజెంట్ నిర్ణయం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే తేదీని కంపెనీ ప్రకటించలేదు. ప్రాజెక్టులు, శిక్షణ బృందాల వారీగా కలిసి పనిచేయాలని సిబ్బందికి ఆయన సూచించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాగ్నిజెంట్కు 3,47,300 మంది ఉద్యోగులు ఉన్నారు. అందులో 2,54,000 మంది భారత్లో పనిచేస్తున్నారు. ఇప్పటికే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా పలు కంపెనీలు ఇంటి నుంచి పని విధానానికి స్వస్తి పలికాయి. తాజాగా ఆలిస్లో కాగ్నిజెంట్ చేరిపోయింది. ఈ నిర్ణయంతో పని సంస్కృతి మెరుగుపడుతుందని, సహ ఉద్యోగులతో కలిసి పని చేయటం ద్వారా ఉత్పాదకత పెరుగుతుందనే కారణాలను కంపెనీలు చెబుతున్నాయి. కొందరు ఉద్యోగులు కూడా ఇంటి నుండి పనిచేసే కంటే ఆఫీస్కి వెళ్లి పనిచేయటమే బాగుంటుందనే అభిప్రాయాన్ని వెళ్లిబుచ్చుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.